Hello everyone, how are you all? I hope you're all fine. So, children, మనం ప్రీవియస్ క్లాస్లో ద ట్రెజర్ విత్ ఇన్ పార్ట్ 1 లెసన్ కంప్లీట్ చేసుకొని ఆ గ్లాసరీ ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అవి ఎలా రాయాలి అని చెప్పుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ ద ట్రెజర్ విత్ ఇన్ పార్ట్ 2 దాని కంటిన్యూషన్ ఉంది ఇక్కడ. సో ఆ లెసన్ ఏంటి, మిస్టర్ హఫీజ్ కాంట్రాక్టర్ అండ్ ఇంకా మిస్ బెలారాజా యొక్క కన్వర్జేషన్ ఎక్కడ వరకు కొనసాగింది, కంటిన్యూ అనేది చూద్దాం. సో ద ట్రెజర్ విత్ ఇన్ పార్ట్ 2. సో ఇక్కడ ఫస్ట్ పేజ్ నెంబర్ 73 చూడండి. కంటిన్యూషన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ బిట్వీన్ మిస్ బెలారాజా అండ్ హఫీజ్ కాంట్రాక్ట్. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న లెసన్కి కంటిన్యూషనే ఈ ట్రెజర్ విత్ ఇన్ పార్ట్ 2. హఫీజ్ stumbled on architecture because he knew little French and less German. He was offbeaten even in the pranks that he played. When he found his calling, there was no looking back. So ఇక్కడ హఫీజ్ స్టంబుల్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ బికాస్ హీ న్యూ లిటిల్ ఫ్రెంచ్ అండ్ జర్మన్. అతనికి ఆర్కిటెక్చర్లో పెద్దగా టచ్ లేదు. స్టంబుల్డ్ అంటే తరవాడటం, అంటే అవగాహన లేని పనులు చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ని తీసుకొచ్చి మీరు వాలీబాల్ ఆడండి, లేకపోతే ఇంకేదైనా గేమ్ ఆడంటే వాళ్ళకి వస్తుందా? ఇప్పుడు మీరు మనకి తెలుగు బ్యాక్గ్రౌండ్ కదా, మనం తీసుకెళ్ళి హిందీ స్టేట్స్ని ఎక్కడైనా వదిలేసి ఆ లాంగ్వేజ్లో మాట్లాడమంటే మాట్లాడగలుగుతామా? నో, బికాస్ ఇతనికి ఫ్రెంచ్ అండ్ జర్మన్ చాలా తక్కువగా తెలుసు. ఈ న్యూ అంటే ఏంటి? తెలియడం. ఈ న్యూ లిటిల్ ఫ్రెంచ్ అండ్ లెస్ జర్మన్, అతనికి చాలా తక్కువగా తెలుసు. అందుకే అతను ఆ ఆర్కిటెక్చర్లో ఎక్కువ కొనసాగలేకపోయాడు. హీ వాజ్ ఆఫ్ బీట్ ఈవెన్ ఇన్ ద ప్రాంక్స్ దట్ హీ ప్లేడ్. అతను ప్రాంక్స్ ఆడుతూ ఉండేవాడు, అంటే ప్రాంక్స్ చేస్తూ ఉండేవాడు అని చెప్పాం కదా, ఆట పట్టిస్తూ అల్లరి చేస్తూ. సో దాంట్లో కూడా ఇతను ఈ లాంగ్వేజ్ వల్ల అప్పుడప్పుడు డౌన్ అయిపోతూనే ఉండేవాడు. వెన్ హీ ఫౌండ్ హిస్ కాలింగ్ దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. బట్ అతను ఎప్పుడైతే అతని టచ్లోకి అతను వచ్చాడో అసలు మళ్ళీ నో లుకింగ్ బ్యాక్ అంటే వెనక్కి తిరిగి చూసుకునేది కూడా లేకుండా అలా ముందుకెళ్ళిపోయేవాడు. సో దట్ ఈస్ ద నెక్స్ట్. మళ్ళీ బెలారాజా ఏమంటుందో చూద్దాం. బిఆర్, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అప్పుడు బెలారాజా ఏమడిగింది హఫీజ్ కాంట్రాక్టర్ని, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, అసలు మీరు ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోకి ఎలా వెళ్ళగలిగారు. ఆర్కిటెక్చర్ అంటే అసలు ఐడియా ఉంది కదా మీకు. ఇప్పుడు మన బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ప్లానింగ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్కి, వాటి ప్లానింగ్ గీసి ఇవ్వడం, చేసి ఇవ్వడాన్ని ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ ద ఆర్కిటెక్ట్స్ వర్క్. నెక్స్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ ఏం చెప్పాడు చూడండి. ఇన్ ద కాలేజ్ ఫర్ ఆర్కిటెక్చర్ nobody who had got below 80 to 85% was allowed to enter. In the college of architecture, nobody who had got below to 80 to 85% was allowed to enter. So ఇక్కడ ఏంటంటే ఆ కాలేజ్లో nobody who had got, అక్కడ 80 to 85 వచ్చిన వాళ్ళు ఎవరు ఎంటర్ అవ్వడానికి లేదు. సో అతనికి ఎంత వచ్చిందంట, ఐ హ్యాడ్ ఓన్లీ 50%. సో అతనికి ఎంత వచ్చింది, ఓన్లీ 50% వచ్చింది. ఐ వాంటెడ్ టు జాయిన్ ద ఆర్మీ, అతనికి ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉండేది. ఐ గాట్ మై అడ్మిషన్ లెటర్ బట్ మై ఆంట్ టోర్ ఇట్ అప్. నాకు ఆ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి కూడా నాకు అడ్మిషన్ లెటర్ అనేది వచ్చింది. బట్ మై ఆంట్, వాళ్ళ ఆంట్, టోర్ అంటే ఏంటి, చింపివేయటం, TORE. టోర్ అంటే ఏంటి, చింపివేయటం, చింపివేసిందంట. దెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ వాంటెడ్ టు జాయిన్ ద పోలీస్ ఫోర్స్. సో మా ఆంట్ అడ్మిషన్ లెటర్ ఉంది కదా, ఆర్మీ అడ్మిషన్ లెటర్, దాన్ని చింపివేయడం వల్ల నేను పోలీస్ ఫోర్స్లో జాయిన్ అవుదామని నేను డిసైడ్ అయిపోయాను. మై మదర్ సెడ్ డోంట్ జాయిన్ ద పోలీస్ ఫోర్స్, జస్ట్ డూ యువర్ గ్రాడ్యుయేషన్. సో ఐ వెంట్ టు జై హింద్ కాలేజ్ ఇన్ బాంబే. సో వాళ్ళ మదర్ ఏం చెప్పిందంటే, నువ్వు పోలీస్ ఫోర్స్లో కూడా జాయిన్ అవ్వద్దు అని చెప్పింది. జస్ట్ డూ యువర్ గ్రాడ్యుయేషన్,
నీ గ్రాడ్యుయేషన్ నువ్వు కంప్లీట్ చేసుకో. సో ఐ వెంట్ టు జై హింద్ కాలేజ్ ఇన్ బాంబే. సో వాళ్ళ మదర్ ఏం చెప్పింది, నువ్వు పోలీస్ ఫోర్స్ వాళ్ళ ఆంటీ ఏమో ఆర్మీలో జాయిన్ అవ్వకుండా ఆ లెటర్ చింపేసింది. వాళ్ళ మదర్ ఏమో పోలీస్ ఫోర్స్ కూడా వద్దని చెప్పింది. సో అతను ఎక్కడికి వెళ్ళాడు, జై హింద్ కాలేజ్కి, బాంబేలో ఉన్న జై హింద్ కాలేజ్కి అతను వెళ్ళాడు. నెక్స్ట్ ఆన్ ద పేజ్, there I was to take either French or German. Though I had studied French for 7 years, I did not know 7 words of French. There అతను అక్కడికి వెళ్ళాక జై హింద్ కాలేజ్కి వెళ్ళాక ఐ వాస్ టు టేక్ ఫ్రెంచ్ ఆర్ జర్మన్. అతను లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటాయి లాంగ్వేజెస్, లైక్ హిందీ, తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం అలా ఉంటాయి కదా. సో తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం, అక్కడ ఫ్రెంచ్ ఆర్ జర్మన్, అతను ఆ 2 లాంగ్వేజెస్లోనే జాయిన్ అవ్వాలి. తో ఐ హ్యాడ్ స్టడీడ్ ఫర్ ఫ్రెంచ్ ఫర్ 7 years. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఫ్రెంచ్ 7 years ఫ్రెంచ్లో ఆ లాంగ్వేజ్లో చదివినా కూడా ఐ డిడ్ నాట్ నో 7 words ఆఫ్ ఫ్రెంచ్. నేను అంతకుముందు 7 years ఆ ఫ్రెంచ్లో ఉన్నా కూడా నాకు కనీసం 7 words కూడా తెలియదు. సో ఐ టుక్ జర్మన్. సో నాకు ఫ్రెంచ్ ఎలాగో తెలియదు కాబట్టి నేను జర్మన్ అనే లాంగ్వేజ్ తీసుకున్నాను. దెన్ మై జర్మన్ టీచర్ డైడ్. అతను జర్మన్ తీసుకోగానే అతను కొన్ని రోజులకి వాళ్ళ జర్మన్ టీచర్ చనిపోయింది. డైడ్ అంటే తెలుసు కదా. దెన్ ద కాలేజ్ టోల్డ్ మీ దట్ ఐ కుడ్ చేంజ్ ద కాలేజ్ ఆర్ టేక్ ఫ్రెంచ్. ద కాలేజ్ అప్పుడు వాళ్ళ మేడం గారు చనిపోయినప్పుడు, ఆ టీచర్ చనిపోయినప్పుడు ఏమన్నా కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు అయితే కాలేజ్ అయినా చేంజ్ అవ్వచ్చు, లేకపోతే నీ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. సో అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, జర్మన్ తీసుకున్నాడు కదా. సో జర్మన్ నుంచి అతను దేనికి చేంజ్ అవ్వచ్చు, ఫ్రెంచ్కి చేంజ్ అవ్వచ్చు, ఆర్ అతను కాలేజ్ కూడా చేంజ్ అవ్వచ్చు అని చెప్పారు. నౌ హూ వుడ్ గివ్ మీ అడ్మిషన్ ఇన్ అనదర్ కాలేజ్. నౌ అసలు ఇప్పుడు నాకు ఇంకో కాలేజ్లో అడ్మిషన్ ఎవరిస్తారు అసలు. ఐ హ్యాడ్ గాట్ అడ్మిషన్ టు జై హింద్ బై ఇన్ఫ్లుయెన్స్. నాకు అసలు ఈ జై హింద్ కాలేజ్లో వచ్చిన అడ్మిషనే ఇన్ఫ్లుయెన్స్ అంటే వేరే వాళ్ళ పలుకుబడి. ఇన్ఫ్లుయెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అసలు ఇన్ఫ్లుయెన్స్, పలుకుబడి. సో వేరే వాళ్ళ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, మన దగ్గర తెలిసిన ఎమ్మెల్యే గారితో, లేకపోతే మన ఊళ్ళో ఏదైనా ప్రాబ్లం వస్తే మన సర్పంచ్ గారికో ఎంపీటీసీ గారికో వాళ్ళతో చెప్పి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం సరి చేసుకుంటాం కదా. సో ఇతను కూడా అతనికి అక్కడ అడ్మిషన్ రావాలంటే ఎవరిదో ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అతను ఆ జై హింద్ కాలేజ్లో సీట్ సంపాదించుకున్నాడు. సో ఐ థాట్ ఓకే ఐ విల్ టేక్ ఫ్రెంచ్ అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రెంచ్ అగైన్. సో అతను ఏం చేశాడు, మళ్ళీ నాకు ఎలాగో మళ్ళీ వేరే కాలేజీలో ఛాన్స్ రాదు కాబట్టి నేను ఫ్రెంచ్ తీసుకుంటాను అని అనుకొని ఐ విల్ టేక్ ఫ్రెంచ్ అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రెంచ్ అగైన్. అతను మళ్ళీ ఫ్రెంచ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ మై కజిన్, షీ వాస్ అన్ ఆర్కిటెక్ట్స్ వైఫ్. అతను ఎవరి దగ్గర నేర్చుకున్నాడు, ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ మై కజిన్, నేను మా కజిన్ దగ్గర నేర్చుకున్నాను. షీ వాజ్ అన్ ఆర్కిటెక్ట్స్ వైఫ్, ఆమె ఎవరు, ఒక ఆర్కిటెక్ట్ వాళ్ళ వైఫ్ ఆమె. ఐ వాస్ గోయింగ్ టు ద ఆర్కిటెక్ట్స్ ఆఫీస్ టు లెర్న్ ఫ్రెంచ్. నేను ఆ ఫ్రెంచ్ నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవాడిని, ఆర్కిటెక్ట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేవాడిని. బిఆర్ అప్పుడు మళ్ళీ బెల్లరాజు ఏమడిగింది, వాజ్ ఇట్ దెన్ దట్ యు డిసైడెడ్ యూ వాంటెడ్ టు డూ ఆర్కిటెక్చర్. ఓహో ఇప్పుడు నువ్వు ఫ్రెంచ్ నేర్చుకోవడానికి ఆర్కిటెక్చర్ ఆఫీస్కి వెళ్ళేవాడు కదా, సో నీకు అప్పుడే అనిపించిందా నాకు నువ్వు ఆర్కిటెక్చర్లో వెళ్ళాలని డిసైడ్ అయ్యావని అని అడిగింది. సో నెక్స్ట్ హఫీజ్ ఏం రిప్లై ఇచ్చాడంటే, యాక్చువల్లీ ఇట్ ఆల్ హ్యాపెండ్ క్వైట్ బై ఛాన్స్. యాక్చువల్లీ అసలు ఏంటంటే, అసలు సంగతి ఏంటి అంటే, అసలు జరిగిందంతా ఏదో ఒక క్వైట్ బై ఛాన్స్ అంటే అనుకోకుండా జరుగుతాయి కదా. సో ఒక ఊహించినట్టు విధంగా అసలు అనుకోకుండానే జరిగిపోయిందని చెప్పాడు. ఇన్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫీస్ ఐ సా సంబడి డ్రాయింగ్ ఏ విండో డీటెయిల్స్. ఏ విండో డీటెయిల్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ డ్రాయింగ్. ఇన్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫీస్, అతను ఫ్రెంచ్ నేర్చుకోవడానికి ఆఫీస్కి వెళ్ళేవాడు కదా. సో అక్కడ ఆఫీస్లో ఏమైందంటే, ఐ సా సంబడి, నేను అక్కడ కొంతమందిని చూశాను, డ్రాయింగ్ ఏ విండో డీటెయిల్స్. విండో అంటే ఇప్పుడు విండోని డిజైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఏ విండో డీటెయిల్ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్ డ్రాయింగ్. ఆ విండో డీటెయిల్ అనేది ఏంటి, చాలా అడ్వాన్స్డ్గా ఉందంట డ్రాయింగ్ అనేది. సో ఐ టోల్డ్ హిమ్ దట్ హిస్ డ్రాయింగ్ వాజ్ రాంగ్.
నేను అతనికి ఏం చెప్పాను, అక్కడికి వెళ్ళి అతను ఆ డ్రాయింగ్ చేసానికి ఏం చెప్పానంటే ఐ టోల్డ్ హిమ్ దట్ హిస్ డ్రాయింగ్ వాజ్ రాంగ్, మీరు చేస్తున్న ఆ విండో యొక్క డ్రాయింగ్ రాంగ్ అని చెప్పాడంట. దట్ ద విండో హీ హ్యాడ్ డ్రాన్ వుడ్ నాట్ ఓపెన్. ఇప్పుడు మీరు ఒక విండోని డిజైన్ చేశారు కదా, సో ఆ విండో మీరు డిజైన్ చేసినట్లే దాన్ని తయారు చేస్తే ఆ విండోస్ ఓపెన్ అవ్వవు అని ఎవరు, ఈ హఫీజ్ కాంట్రాక్టర్ అతనికి ఆ విండో డ్రా చేశాయని చెప్పాడంట. ఇప్పుడు మీరు విండో ఒక డిజైన్ చేస్తున్నారు కదా, దాన్ని మనం రియాలిటీలో దాని కనుక అలాగే తయారు చేసినట్లయితే అది ఓపెన్ అవ్వదు అని చెప్పాడు. హీ దెన్ హ్యాడ్ ఏ బెట్ విత్ మీ అండ్ లేటర్ హీ ఫౌండ్ దట్ ఇండీడ్ హిస్ డ్రాయింగ్ వాస్ రాంగ్. హీ దెన్, అప్పుడు అతను ఏమనుకున్నాడు, హీ దెన్ హ్యాడ్ ఏ బెట్ విత్ మీ, అలాగా నువ్వు చెప్పింది నిజమా అని అతనితో పందెం వేసి అది నిజంగానే విండోని తయారు చేశాడంట. అంటే సంథింగ్ అంటే ఇంకొక ట్రై చేస్తుంటాడు. హిస్ డ్రాయింగ్ వాజ్ రాంగ్, అతనికి లాస్ట్కి ఏం తెలిసింది, నిజంగానే హఫీజ్ చెప్పినట్లుగానే అతని డ్రాయింగ్ అనేది రాంగ్ అని లాస్ట్కి అతనికి అర్థమైంది. మై కజిన్స్ హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్, అప్పుడు మా కజిన్ వాళ్ళ హస్బెండ్ అంటే ఆర్కిటెక్ట్ ఉన్నాడు కదా, ఆర్కిటెక్ట్ వైఫై కదా ఇతనికి ఫ్రెంచ్ నేర్పించేది, సో అతను చాలా సర్ప్రైజ్ అయ్యాడు, ఆశ్చర్యపోయాడు. హీ ఆస్క్డ్ మీ టు డ్రా ఏ ఫ్యూ స్పెసిఫిక్ థింగ్స్ విచ్ ఐ ఇమీడియట్లీ డిడ్. అతను అలా షాక్ అయ్యి సర్ప్రైజ్ అయ్యి అతను ఏం చెప్పాడంటే హీ ఆస్క్డ్ మీ టు డ్రా ఏ ఫ్యూ స్పెసిఫిక్ డ్రాయింగ్స్. అప్పుడు అతను ఏం చెప్పాడు వచ్చి, నువ్వు ఇంకొన్ని స్పెసిఫిక్ ఇట్లాంటివి అంటే అతను చెప్తూ, ఓకే నువ్వు ఈ డోర్ని ఎలా డిజైన్ చేస్తావు, లేకపోతే ఈ ఫ్లోర్ని ఈ స్టెప్స్ని ఎలా డిజైన్ చేస్తావని అతనికి నచ్చినట్లుగా అతనికి నచ్చిన డిజైన్స్ అతను ఒకసారి వేయమని టెస్ట్ చేశాడంట. విచ్ ఐ ఇమీడియట్లీ డిడ్, నేను వెంటనే అతను చెప్పినట్లుగానే చేశాను. హీ ఆస్క్డ్ మీ టు డిజైన్ ఏ హౌస్ అండ్ ఐ డిజైన్ ఏ హౌస్. అతను నన్ను ఒక ఇల్లుని ఎలా డిజైన్ చేస్తారో చేయమన్నాడంట. అప్పుడు హఫీజ్ ఏం చేశాడు, వెంటనే దాన్ని డిజైన్ చేసి చూపించాడు. ఆఫ్టర్ దట్ హీ టోల్డ్ మీ టు డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ జాయిన్ ఆర్కిటెక్చర్. ఆఫ్టర్ దట్, అది చూసిన వెంటనే ఆ డిజైన్ ఆ ఇల్లు డిజైన్ చూసిన వెంటనే హీ టోల్డ్ మీ టు డ్రాప్ ఎవ్రీథింగ్. హీ టోల్డ్ మీ టు డ్రాప్ ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నది చదువుతున్నది అన్నీ వదిలేసి జస్ట్ వచ్చి ఆర్కిటెక్చర్లో జాయిన్ అవ్వు అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ ఫ్రెంచ్ కానీ జర్మన్ కానీ లేకపోతే కాలేజ్ కానీ ఇవన్నీ వదిలిపెట్టేసి డైరెక్ట్గా వచ్చి ఆర్కిటెక్చర్లో జాయిన్ అయిపో అని చెప్పాడంట. వి వెంట్ టు మీట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. అప్పుడు అలా అనుకున్న వెంటనే ఏం చేశారు, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి అక్కడ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ని కలిశారు. ద ప్రిన్సిపల్ వార్న్డ్ మీ. అక్కడ ప్రిన్సిపల్ ఏం చేశాడు, వీళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏ వార్నింగ్, ఐ విల్ allow you to take part in the entrance exams, but if you do not do well, I will not allow you to join. నేను నిన్ను సరే నువ్వు కాలేజ్కి రాకు, నువ్వు ఆర్కిటెక్చర్లోనే ఉండు, నేర్చుకో, బట్ అప్పటికి నిన్ను ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి నిన్ను రాణిస్తాను, నేను ఎలో చేస్తాను. బట్ నువ్వు కనుక ఆ ఎగ్జామ్స్లో కరెక్ట్గా స్కోర్ చేయలేకపోతే నువ్వు అసలు ఇంకా మళ్ళీ కాలేజ్ వైపు చూడాల్సి అంటే నువ్వు మళ్ళీ ఇంకా రీఎంట్రీ అనేది నీకు లేదు అని ఒక వార్నింగ్ ఇచ్చాడు ప్రిన్సిపల్. ఐ గాట్ an A+ in the entrance exam and from that day it was a cakewalk. అతనికి ఏమైంది, అలాగే అతను ఆర్కిటెక్చర్లో జాయిన్ అయ్యి తర్వాత వచ్చి ఎగ్జామ్స్ని రాశాడు. సో ఐ గాట్ an A+. A+ అంటే తెలుసు కదా, గ్రేడ్, ఏ గ్రేడ్ బి గ్రేడ్ అంటారు కదా. సో ఇతనికి ఎంత వచ్చింది, A+ గ్రేడ్ సంపాదించుకున్నాడు. అండ్ ఫ్రమ్ దట్ డే ఇట్ వాజ్ a cakewalk. కేక్వాక్ అంటే చాలా ఈజీగా జరిగిపోయిందండి. ఓకే, చాలా ఈజీగా సులువుగా జరిగిపోయే పనులని కేక్ వాక్ అంటారు. హ్యాడ్ నెవర్ మేడ్ ఎ ప్లాన్ బట్ ఐ న్యూ హౌ సంథింగ్ లుక్డ్ లైక్ ఫ్రమ్ ద టాప్. ఐ హ్యాడ్ నెవర్ నోన్ వాట్ ఎ సెక్షన్ వాస్ బట్ ఐ న్యూ ఇఫ్ యూ కట్ ఎ ప్లాన్ వాట్ ఇట్ వుడ్ లుక్ లైక్. సో అతను ఏమని చెప్తున్నాడు, ఐ హ్యాడ్ నెవర్ మేడ్ ఎ ప్లాన్, నేను ఎప్పుడు ఏది ప్లాన్ చేసుకోలేదు. బట్ ఐ న్యూ హౌ సంథింగ్ లుక్డ్ లైక్, బట్ నాకు ఏం తెలుసు అంటే నేను ఒకటి ఏదైనా చేస్తే అది ఎలా జరుగుతుంది, అది ఎలా ఉంటుంది అనేది మాత్రం నాకు ఒక ఐడియా ఉంది. ఫ్రమ్ ద టాప్ ఐ హ్యాడ్ నెవర్ నోన్ వాట్ ఎ సెక్షన్ వాస్ బట్ ఐ న్యూ ఇఫ్ యూ కట్ ఎ ప్లాన్ వాట్ ఇట్ వుడ్ లుక్ లైక్. సో ఫ్రమ్ ద టాప్ ఐ హ్యాడ్ నెవర్ నో వాట్ ఎ సెక్షన్ వాస్. సో నాకు అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అనేది నాకు ఏది ఐడియా లేదు. బట్ ఐ న్యూ ఇఫ్ యూ కట్ ఎ ప్లాన్, ఒక ప్లాన్ కనుక కట్ చేస్తే వాట్ ఇట్ వుడ్ లుక్ లైక్, అది ఎలా కనిపిస్తుందో నేను మాత్రం అంచనా వేయగలను అని అతను చెప్పాడు. ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ క్లాస్, ఫస్ట్
త్రూ అవుట్ ఆఫ్టర్ దట్. అతను ఏం చెప్పాడు, ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ క్లాస్, నేను క్లాస్లో ఫస్ట్గా నేనే ఉన్నాను, అంటే ఫస్ట్ ర్యాంక్ అతనిదే అంట. ఫస్ట్ త్రూ అవుట్ ఆఫ్టర్ దట్. త్రూ అవుట్ అంటే త్రూ అవుట్ అంటే అసలు ఎప్పటి నుంచి అతని జర్నీ ఎంతవరకు కంటిన్యూ అయిందో అంతవరకు. ఇప్పుడు మనం వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా జర్నీకి వెళ్తున్నాం అనుకోండి, జర్నీలో మనం ఏం చేస్తాం, జనరల్గా మాట్లాడుకుంటాం, లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు, సాంగ్స్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్లో జర్నీ మొత్తం ఆ సాంగ్స్తోనే గడిచిపోతుంది. లేకపోతే ఒకసారి మనం ఏం చెప్తాం అప్పుడప్పుడు, ఈ సండే వచ్చింది కదా, త్రూ అవుట్ ఆల్ ద డే యూ ఓన్లీ ప్లేడ్ గేమ్స్. మనం ఈ సండే మొత్తం అంటే ఈ జర్నీ మొత్తం అతను ఎంతవరకు చదువుకున్నాడో ఆ స్టడీ అయినంత వరకు అతనే త్రూ అవుట్, అంటే మార్గం అంతా, అతని స్టడీ అంతా, ఆ స్టడీ ఎంతవరకు చదువుకున్నాడో అప్పటి వరకు అతనే ఫస్ట్గా ఉన్నాడంట. సో ఐ బిలీవ్ దట్ all this understanding came from what I used to play and during school. I believe that, నేనేం నమ్ముతానంటే, all this understanding came from what I used to play and do during school. నాకు అసలు ఈ అండర్స్టాండింగ్ లెవెల్స్ అన్ని ఎలా వచ్చాయంటే, వాట్ ఐ యూజ్ టు ప్లే, నేను గేమ్స్ ఆడుతూ ఉండేవాడిని కదా, తర్వాత డూ డ్యూరింగ్ స్కూల్, నేను స్కూల్లో చేసిన పనులన్నీ నాకు దాని వల్లనే ఇప్పుడు అంతా కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే నా అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ అవన్నీ వాటి ద్వారానే వచ్చాయని నేను ఇప్పటికీ నమ్ముతాను అంటున్నాడు. ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ కాల్డ్ బెహ్రమ్ దివేచా. వి యూజ్డ్ టు హ్యావ్ కాంపిటీషన్స్ బిట్వీన్ అస్ ఫర్ డిజైనింగ్ ఫోర్ట్స్, గన్స్ అండ్ అమ్యూనిషన్. సో ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ కాల్డ్ బెహ్రమ్ దివేచా. అతనికి బెహ్రమ్ దివేచా అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వి యూజ్డ్ టు హ్యావ్ కాంపిటీషన్స్, వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్స్, పోటీలాగా పెట్టుకునేవారంట. దేనికి? బిట్వీన్ అస్ ఫర్ డిజైనింగ్ ఫోర్ట్స్, కోటలు కట్టడానికి, అండ్ గన్స్, అమ్యూనిషన్. గన్స్ అంటే తెలుసు కదా, గన్స్ అంటే తుపాకులు. అమ్యూనిషన్ అంటే ఏంటంటే గన్లో బుల్లెట్స్ ఉంటాయి కదా వాటిని, అమ్యూనిషన్ అంటే అవి. సో మీకు ఎవరైనా ఇది గేమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చిన గేమ్స్ పబ్జీ కానీ ఇటువంటి గేమ్స్లో యామో అంటారు వాటిని. సో ఇక్కడ అమ్యూనిషన్ ఇచ్చాడు, AMMO, యామో అని ఉంటుంది. అమ్యూనిషన్ అంటే అవే బుల్లెట్స్. సో మేకింగ్ ఆఫ్ బుల్లెట్స్, తయారు చేసే విధానం, వాటి డిజైన్స్ ఎలా ఉంటాయని వాళ్ళు చేసేవాళ్ళు, డిజైన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈచ్ ఆఫ్ అస్ వుడ్ డిజైన్ సంథింగ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బి డిఫరెంట్. వాళ్ళు ఇద్దరు డిజైన్ చేస్తూ ఉండేవాళ్ళు, సంథింగ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బి డిఫరెంట్. వాళ్ళిద్దరు ఏదో డిఫరెంట్గా ఖచ్చితంగా ఎప్పుడు ఏదో ఒక పోటీ పడుతూ, నీకు నాకు డిఫరెన్స్ ఉండాలి కానీ ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ అవ్వాలని ఏదో ఒక ఎఫర్ట్ అయితే పెడుతూ ఉండేవాళ్ళు. In school, when I was in the 2nd or 3rd standard, one of my teachers, Mrs. Gupta, saw my sketches and told me, "See, you are useless in everything else, but your sketches are good." In school, when I was in 2nd or 3rd standard, నేను స్కూల్లో ఉన్నప్పుడు, మేబీ అది 2nd standard or 3rd standard, 2nd class అవ్వచ్చు or 3rd class అవ్వచ్చు, one of my teachers, మిసెస్ గుప్తా, ఆమె ఏం చెప్పింది, ఒక టీచర్ ఒక గుప్తా అనే ఆమె ఏం చెప్పిందంటే, సామై స్కెచెస్, నేను చేసే స్కెచెస్ చూసి నాకు ఒక విషయం చెప్పింది. ఏమని? సి యు ఆర్ యూజ్లెస్ ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు అన్నిట్లో యూజ్లెస్ అంటే ఏంటి, నువ్వు దేంట్లోనూ కరెక్ట్గా పనికిరావు. ఎల్స్ బట్ యువర్ స్కెచెస్ ఆర్ గుడ్. నువ్వు మిగతా అన్నిట్లో నువ్వు దేనికి పనికిరావు, యూజ్లెస్, బట్ నీ స్కెచెస్ మాత్రం చాలా బాగున్నాయని చెప్పింది. వెన్ యూ గ్రో అప్ యూ విల్ బికమ్ ఎన్ ఆర్కిటెక్ట్. అప్పుడు ఏం చెప్పిందామా, నీ స్కెచెస్ చాలా బాగున్నాయి, బట్ నువ్వు ఎప్పుడైతే నువ్వు పెద్దగా అయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఆర్కిటెక్ట్ అవుతావు అని వాళ్ళ టీచర్ చెప్పింది. ఐ డిడ్ నాట్ నో ఎట్ ద టైమ్ బట్ షీ వాజ్ రైట్. ఆమె ఎప్పుడే నాకు చెప్పింది, బట్ నాకు అసలు ఒక ఐడియా కూడా లేదు నేను అలా అవుతానని, బట్ షీ వాజ్ రైట్, ఆమె చెప్పిందే కరెక్ట్ అయింది. లేటర్ ఆఫ్టర్ I became an architect. I went back to meet her and told her. Later, after అంటే ఆ తర్వాత నేను ఏమయ్యాను, I became an architect. I went back to meet her and told her. నేను తర్వాత ఏం చేశాను, అది నేను ఆర్కిటెక్ట్ అని వెంటనే వెళ్ళి ఆమెకి, మ్యామ్ నేను ఆర్కిటెక్ట్ అయ్యాను అని చెప్పాను అని అతను హఫీజ్ కాంట్రాక్టర్ బెలా రాజాకి చెప్పాడు. సో
దిస్ ఈస్ ద లెసన్ ఫర్ టుడే. సో మనకి ఈరోజు చెప్పుకున్న లెసన్ ఇంతవరకు చాలు. విల్ కంటిన్యూ ద రిమైనింగ్ లెసన్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఈ రోజు క్లాస్లో మనం చెప్పుకున్న ఈ లెసన్లో చాలా హార్డ్ వర్డ్స్ ఉన్నాయి. సో అండర్లైన్ ఆల్ ద హార్డ్ వర్డ్స్ అండ్ write it in the homework notes. So send that hard words as your homework. So we'll continue the remaining lesson in next class. Okay, bye.